మన సిద్ధాంతం ఒకటే. మరి నేషన్ ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేది మన పార్టీ సిద్ధాంతం. నాకంటే కూడా మీ అందరికి చాలా బాగా తెలిసిన విషయం అది. నేషన్ ఫస్ట్ అంటే జాతి ప్రయోజనాలు ముఖ్యం. జాతి అంటే ఏంటంటే ప్రజలు, దేశ ప్రయోజనాలు ప్రథమ ప్రాధాన్యత. నేను మళ్ళీ చేస్తాను. జాతి ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు ప్రథమ ప్రాధాన్యత. మన పార్టీ నాయకత్వం, మన పార్టీ క్యాడర్ కూడా ఇవ్వాలి. మిగతా పార్టీలకి మన పార్టీ తేడా ఏంటంటే, మిగతా పార్టీలు రాజకీయాన్ని ఒక వ్యాపారం చేశాము. మనం రాజకీయం చేశాము, డబ్బులు ఖర్చు పెట్టి పదవులు తెచ్చుకున్నాము. ఆ పదవి అయిపోయిన ఎంత లాభం వస్తుంది అనేక కార్పొరేట్ పార్టీలో ఉండే విధానం. కానీ మన పార్టీ అనేది సేవా దృక్పథంతో ఈరోజు వరుసగా ఇన్ని పర్యాయాలు గుజరాత్లో చూసుకుంటాం. గుజరాత్లో చూసుకుంటే మనకు ఓ తెలిసిన తర్వాత వేరే పార్టీ పరిపాలన లేదు. గతంలో చూసుకున్నారు. కానీ గతంలో ఎప్పుడో నరేంద్ర మోడీ సంఘానికి ముందు పూర్వం, కేశూభాయ్ పటేల్ గారికి పూర్వం కాంగ్రెస్ పార్టీ ఉండేది అక్కడ ఒకప్పుడు. నరేంద్ర మోడీ గారు 2001లో అధికారంలో వచ్చిన తర్వాత ఆయనకంటే ముందు కూడా ఒక 5 ఏళ్ళు కేశూభాయ్ పటేల్ గారు ముఖ్యమంత్రి చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కంటిన్యూస్గా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఏ రాష్ట్రంలో 5 ఏళ్ళ కోసం ముఖ్యమంత్రిని మారుస్తున్నారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు బీజేపీ పాలన. అంతానికి అంతకంటే ఉదాహరణ మరీ అవసరం లేదు. మరి ఈరోజు మన పార్టీ ఒక బలమైన పునాదుల మీద, బలమైన సిద్ధాంతాల మీద, దేశ సంక్షేమం కోసం, దేశ శ్రేయస్సు కోసం. మరి మనం ఒకసారి చూసుకుంటే మన జాతీయ నాయకులు చాలామంది ఉన్నారు. అది దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు కానీ పార్టీలో అలాగే మన ఈ తరం నాయకులు చూసుకుంటే వాజ్పేయి గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి మోడీ గారు కావచ్చు. ఎవరి కుటుంబ సభ్యులు కూడా అది వారసత్వ రాజకీయంగా ఒక ప్రధానమంత్రి కొడుకు మళ్ళీ ప్రధానమంత్రి కావడం, ఒక ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం మనం చూడడం కూడా అదే మన ప్రజలు విశ్వసించారు. దేశ ప్రజలు విశ్వసించింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలు ఉండవు, కుటుంబ రాజకీయాలు ఉండవు. కేవలం జాతి ప్రయోజనాల కోసం, దేశ అభివృద్ధి కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ఈ దేశ ప్రజలు నమ్మారు. కాబట్టి మనకు మళ్ళీ పక్కన పెడతా ఉన్నారు. మళ్ళీ మన నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఒకటే, వికసిత్ భారత్. మనందరం చూసాం వికసిత్ భారత్ యాత్ర అనేది కూడా మనం లాస్ట్ గవర్నమెంట్లో మనం ప్రతి గ్రామానికి దాదాపు చాలా మంది పార్టిసిపేట్ చేసుకుంటారు. ప్రతి గ్రామంలో కూడా మరి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమొస్తా ఉన్నాయి.